హలో ఆల్. సో టుడే మన టాపిక్ వచ్చేసి వెల్ఫేర్ ఆఫ్ లేబర్. ఓకే, వెల్ఫేర్ ఆఫ్ లేబర్ అంటే గవర్నమెంట్, ఎంప్లాయర్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కలిసి వర్కర్స్ లివింగ్ కండిషన్స్ అండ్ వర్కింగ్ కండిషన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకునే స్టెప్స్ నే ఈ లేబర్ వెల్ఫేర్ అంటారు. ఓకే, సో సింపుల్ గా చెప్పాలి అంటే వర్కర్స్ సేఫ్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయాలి, ప్రాపర్ ఫెసిలిటీస్ దొరకాలి అండ్ సోషల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఉండాలి. ఎగ్జాంపుల్, ఫ్యాక్టరీస్ లో క్లీన్ వాటర్, ఓకే, ప్రొవైడ్ చేయటం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ రెడీగా పెట్టుకోవడం అండ్ క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉండటం. ఓకే, సో ఇలాంటివన్నీ లేబర్ వెల్ఫేర్ ఎగ్జాంపుల్స్. సో లేబర్ వెల్ఫేర్ మెయిన్ ఏంటి? వర్కర్స్ ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి, మెంటల్ స్ట్రెస్ తగ్గాలి అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో ఇది బేసిక్ గా లేబర్ వెల్ఫేర్ అంటే. సో లీగల్ ఫ్రేమ్వర్క్స్ లో లీగల్ ఫ్రేమ్వర్క్ లో లేబర్ వెల్ఫేర్ ఇన్ ఇండియా, ది యాజ్ పర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. ఓకే, వర్కర్స్ హెల్త్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఎన్షూర్ చేయడానికి ఇది ఒక ఇంపార్టెంట్ లా. సో వీటిల్లో సెక్షన్ 11, సెక్షన్ 19 అండ్ సెక్షన్ 42. సో సెక్షన్ 11 ప్రకారం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ 19 వచ్చేసి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, అండ్ సెక్షన్ 42 ప్రకారం ఉమెన్ వర్కర్స్ కి ఖచ్చితంగా రెస్ట్ రూమ్స్ అనేది, ఓకే, అండ్ క్రిచ్ ఫెసిలిటీస్ అవైలబుల్ చేయాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సెక్షన్స్. నౌ లెట్ us see what are the health and safety measures. సో లేబర్ వెల్ఫేర్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏరియా వచ్చేసి హెల్త్ అండ్ సేఫ్టీ. సో ఎంప్లాయర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వర్కర్స్ కి వర్క్ ప్లేస్ లో పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇవ్వటం, మెడికల్ చెకప్స్ రెగ్యులర్ గా చేయించడం అండ్ ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడం. ఎగ్జాంపుల్, ఒక కన్స్ట్రక్షన్ ఏరియా ఉంది, అక్కడ హెల్మెట్ అనేది ఇవ్వాలి, ఓకే, అండ్ షూస్ ఇవ్వాలి. సో ఇలాంటి, షూ ఇలాగే ఉంటుంది. సో షూస్ అనేది ఇవ్వాలి. ఇదంతా ఎందుకు? యాక్సిడెంట్ ని యాక్సిడెంట్ రిస్క్ అనేది రిడ్యూస్ చేయడానికి. సో దిస్ ఈస్ వాట్ హెల్త్ అండ్ సెక్యూరిటీ మెజర్స్. ఓకే, నెక్స్ట్ అమ్యూనిటీస్ చూద్దాం. అమ్యూనిటీస్ ఏంటి? ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం వర్కర్స్ కి వర్క్ ప్లేస్ లో బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఎలాంటివి? క్యాంటీన్ కానీ, రెస్ట్ రూమ్స్ కానీ, సేఫ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, వెల్ఫేర్ ఆఫీసర్ అనేవాడిని ఒకరిని అపాయింట్మెంట్ చేయాలి. సో దట్ వీళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే దే కెన్ టాక్ టు హిమ్. దోస్ ఆర్ ద అమ్యూనిటీస్. సో అమ్యూనిటీస్ వచ్చేసి క్యాంటీన్, రెస్ట్ రూమ్స్, డ్రింకింగ్ వాటర్, ఓకే, టాయిలెట్ ఫెసిలిటీస్ అండ్ వెల్ఫేర్ ఆఫీసర్. అంటే మనం పింటూని అపాయింట్ చేయాలి. సో హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్ అబౌట్ దేర్ వెల్ఫేర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అమ్యూనిటీస్. నౌ సోషల్ సెక్యూరిటీ మెజర్స్ చూద్దాం. సోషల్ సెక్యూరిటీ మెజర్ ఏంటి?
సిక్నెస్ కానీ ఇంజురీ కానీ ఓల్డ్ ఏజ్లో మెటర్నిటీ టైంలో ఫినాన్షియల్ సపోర్ట్ అవైలబుల్ చేయటం. సో ఇవన్నీ అవైలబుల్ ఎట్లా చేస్తారు ఈ సోషల్ సెక్యూరిటీ మెజర్స్? వి ఆల్రెడీ హ్యావ్ అంటే ఆల్రెడీ దీని గురించి చెప్పాను, ఈఎస్ఐది. ఒకవేళ మీరు చూడకపోతే వెనకెళ్ళి ఒక ఇది చూడండి, దెర్ ఇస్ అ వీడియో అబౌట్ ఈఎస్ఐ. సో ఇది ఏంటి, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, ఇది ఒకటి ఉండాలి. ఇంకొకటి వచ్చేసి ఎంప్లాయీస్ పిఎఫ్ ఉండాలి, రైట్, ప్రావిడెంట్ ఫండ్. అండ్ ఇది కాకుండా మెటర్నిటీ బెనిఫిట్ ఉండాలి. సో మెటర్నిటీ బెనిఫిట్ లో వెన్ ద లేడీ ఈస్ ప్రెగ్నెంట్, ఆవిడకి ఫినాన్షియల్ గా సపోర్ట్ ఒకటి వస్తారు, ప్లస్ బోనస్ అనే అమౌంట్ ఇస్తారు, ప్లస్ వాళ్ళకి మెడికల్ హాలిడేస్ కూడా ఇస్తారు మెటర్నిటీ లీవ్ లో. ఐ థింక్ ఎవ్రీ వన్ నో అబౌట్ ఇట్. సో ఫీమేల్ ఎంప్లాయీకి డెలివరీ టైంలో మెటర్నిటీ బెనిఫిట్ లో ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో వర్కర్ ప్రెసెంట్ లైఫ్ ని ఫ్యూచర్ లైఫ్ ని రెండు సెక్యూర్ అవుతాయి దీన్ని బట్టి. ఓకే, నౌ లెట్ us see ఎంప్లాయ్మెంట్ కండిషన్స్. ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ అంటే లేబర్ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేస్తుంది, దే హ్యావ్ టు ఈ వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని రెగ్యులేట్ చేయటం, అంటే ఓవర్ టైమ్ ని కంట్రోల్ చేయటం. సో ఒకవేళ ఓటీ చేస్తే దానికి తగ్గ అమౌంట్ ఇవ్వటం, రైట్. అండ్ వీక్లీ హాలిడేస్ ఇవ్వటం, ఎనీ విచ్ వేస్ మనకి సండే ఇస్ అ హాలిడే. సో అట్లా వీక్లీ హాలిడే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇఫ్ నాట్ సండే, వన్ ఆఫ్ ద వీక్ డే. అండ్ చైల్డ్ లేబర్ ని ప్రొహిబిట్ చేయటం. సో ఇదంతా ఈ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ లోకి వస్తుంది. ఓకే, సో లెట్ us see ఇంపార్టెంట్ లాస్. ఇంపార్టెంట్ లాస్ అంటే ఈ యాక్ట్స్ ఏంటి అని. సో మినిమం వేజ్ యాక్ట్, బేసికల్ గా మనకి ఇవి డిఫరెంట్ సపరేట్ టాపిక్స్. ఈ మినిమం వేజ్ యాక్ట్ అనేది, నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ వేజ్ యాక్ట్. యా, ఇది వచ్చేసి 1948, దిస్ వన్ 1936. ఓకే, అండ్ ఈక్వల్ రెమ్యూనరేషన్, దిస్ యాక్ట్ has per 1976. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లాస్. సో వీటిని ప్రొవైడ్ చేసుకొని ఈ లేబర్ లా అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, రైట్. సో వర్కర్స్ వెల్ఫేర్ ఇంప్రూవ్ చేయడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే ఏంటి, వొకేషనల్ ట్రైనింగ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని వర్కర్స్ ఈ ఎంప్లాయబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి యూస్ చేస్తారు. సో ఇది ఎట్లా, యాజ్ పర్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వీళ్ళు వచ్చేసి యాజ్ పర్ ఎన్ఎస్డిసి వర్కర్స్ కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది కొంచెం దీస్ థింగ్స్ విల్ గెట్ ఇంక్రీస్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్ అండ్ లివింగ్ కండిషన్స్. సో హౌసింగ్ అండ్ లివింగ్ కండిషన్స్ అంటే గవర్నమెంట్ అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది, రైట్. దీంట్లో వర్కర్స్ లివింగ్ కండిషన్స్ అంటే వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవటానికి వీటికి మనకి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అనే స్కీమ్ లో లో ఇన్కమ్ వర్కర్స్ కి హౌస్ కన్స్ట్రక్షన్ కి సపోర్ట్ ప్రొవైడ్ చేయటాన్ని ఈ హౌసింగ్ అండ్ లివింగ్ కండిషన్స్ లోకి వస్తుంది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ యాజ్ యూ రైట్ ఇన్ యువర్ ఎగ్జామ్. సో మేక్ షూర్ యూ విల్ గో విత్ ఆల్ దిస్. నెక్స్ట్, రిటైర్మెంట్ అండ్ పోస్ట్ రిటైర్మెంట్. సో రిటైర్మెంట్ వచ్చామంటే ఐ థింక్ వీఆర్ ఎండ్ ఆఫ్ దిస్ వెల్ఫేర్. సో రిటైర్మెంట్ అండ్ పోస్ట్ రిటైర్మెంట్.
సో దీంట్లో బెనిఫిట్స్ ఏంటి? యాజ్ పర్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ కానీ, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ యాక్ట్ కానీ, ఓకే, అండ్ గ్రాట్యుటీ. సో ఇలాంటి వాటిల్లో ఏంటి, ఆఫ్టర్ దే గెట్ రిటైర్డ్ దే విల్ గెట్ సమ్ లంప్ సమ్ అమౌంట్. సో లాంగ్ సర్వీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంప్లాయీ రిటైర్మెంట్ టైంలో ఈ గ్రాట్యుటీ రిసీవ్ అవుతుంది. సో దట్ ఆఫ్టర్ హిస్ రిటైర్మెంట్ ఆల్సో, ఎవరు మన పింటూ ఉన్నారు కదా, ఆఫ్టర్ హిస్ రిటైర్మెంట్ ఆల్సో హిస్ లైఫ్ విల్ బి సెక్యూర్డ్. సో దిస్ is all about workers' welfare. So let us conclude. Welfare conclusion ఏంటి? All the points what we spoke till now. Welfare in one shot లో చెప్పాలి అంటే, వెల్ఫేర్ ఆఫ్ లేబర్ అంటే వర్కర్స్ హెల్త్ కానీ, సేఫ్టీ, వేజెస్, సోషల్ సెక్యూరిటీ, హౌసింగ్ అండ్ రిటైర్మెంట్ ప్రొటెక్షన్, ఇదంతా ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ అండ్ ఎంప్లాయర్స్ కలిసి ఈ ఈ ప్రొవైడ్ చేసే ఆల్ దిస్ కాల్డ్ as complete support system. So this is all about our topic, welfare of labor. Anything else, please comment and let me know. Khalas.